మేలుజాతి పశు సంతతి వృద్ధికి ఆంధ్రప్రదేశ్ పశు గణాభివృద్ధి సంస్థ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే పిండ మార్పిడి, సెక్స్ సార్టెడ్ సెమెన్ విధానాల ద్వారా దూడల అభివృద్ధి చేపట్టింది. పిండ మార్పిడి విధానాన్ని విస్తృతం చేసేందుకు రాష్ట్రంలో 20 కోట్ల రూపాయల వ్యయంతో 3 ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ విజయ్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ నూతన విధానాలపై పశు వైద్యులకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని వారు వివరించారు. ఇప్పటి వరకు ఉచితంగా పిండ మార్పిడి విధానాలను అమలు చేశామని, రానున్న రోజుల్లో పరిమిత రుసుముతో రైతులకు అందించనున్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ పిండ మార్పిడి విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వస్తున్నాం. రాష్ట్రంలో 3 పిండ మార్పిడి ప్రయోగశాలల్ని ఏర్పాటు చేశాం. ఒకటి తిరుపతి, ఒకటి లాంఫాము, చింతలదేవి. వీటికి నిధులు కూడా 20 కోట్ల రూపాయలు మంజూరైనవి. దేశవాళీ ఆవులు అంతరించిపోకుండా పిండ మార్పిడి విధానంలో మంచి జాతి పిండాలని తీసుకొని వచ్చి రైతులకి మంచి జాతి పశువులు అందించాలనేదే ముఖ్య ఉద్దేశం. ఈ పిండ మార్పిడి విధానంలో ఈటీఎఫ్ ల్యాబుల ద్వారా రాష్ట్రంలో 142 పిండ మార్పిడి విధానం పశువుల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా 40 నుంచి 50 సూడు పశువులు ఉన్నాయి. కొన్ని పశువులు దూడలకి జన్మించింది. ఈ ఈటీఎఫ్ ల్యాబుల ద్వారా పిండ మార్పిడి విధానం ద్వారా చింతలదేవి ఫామ్ లో రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి డాక్టర్లకి ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళకి ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత ఒక్కొక్క జిల్లాకి 5 పిండాలు వాళ్ళకి ఇస్తున్నాం. పిండ మార్పిడి విధానం గురించి మరియు సెక్స్ స్టార్టెడ్ సెమన్ గురించి రెండిటిని గురించి కూడా మేము రైతుల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. సెక్స్ స్టార్టెడ్ సెమన్ అంటే కేవలం ఆడదూడలు పుట్టేదానికి సెమన్ని తయారు చేశారు. ఆడదూడలు పుట్టిన దానివల్ల రైతులకు ఆదాయము ఇంచుమించు 10 గేదెల్ని ఆవులను పెంచుకునే బదులు మంచి పాలధార ఆవులు 2-3 పెంచుకుంటే, గేదెలను పెంచుకుంటే రైతులకు ఆదాయం వస్తుంది. ఇప్పుడైతే మేము ఫ్రీగానే ఇస్తున్నాం. పొంగనూరు ఇది ఒక బ్రాండెడ్ కాబట్టి దాన్ని కొద్దిగా రేటు పెట్టి ఇవ్వాలనేది మా అభిప్రాయం.